పుత్తా నరసింహారెడ్డి కుటుంబంపై అబండాలు వేయటం సరికాదని నీ స్థాయికి తగ్గట్టు ప్రవర్తించు వీర శివారెడ్డి అని టీడీపీ కమలాపురం నియోజకవర్గపు మండల నాయకులు పుత్తా ఎల్లారెడ్డి శివారెడ్డి గంగిరెడ్డిలు మండిపడ్డారు. మంగళవారం ఈ సందర్భంగా కడప నగరంలోని పుత్తా ఎస్టేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పుత్తా నరసింహారెడ్డి పైన పుత్తా చైతన్యరెడ్డి పైన లేనిపోని అమంటాలు వేస్తూ తన బీజేపీలో చేరుతున్నాను, నెక్స్ట్ టైం నేనే ఎమ్మెల్యే అవుతానని బీరాలు పలుకుతున్నారు. మీకు ఇప్పటికే రాజకీయ సమాధి అయింది. ఏవైనా చిన్న చిన్న కోరికలు ఉంటే తీర్చుకోండి, కానీ పెద్ద పెద్ద కోరికలపైన ఆశలు పెట్టుకోవద్దని తెలిపారు. కమలాపురంలో వీరశివారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయనకు మతి ప్రేమించినట్లుంది. ఏదో ఒకటి అవాకులు చవాకులు పేలుతా అట్లా ముందు ఏదో అంటున్నాడు. అతను కాన్స్టిట్యున్సీ కమలాపురం కాన్స్టిట్యున్సీ ప్రజలను కోరుకుంటున్నారు, నేనే డెవలప్మెంట్ చేసినా, నేనేదో చేశాను. అతను నేను సూటిగా ప్రశ్నిస్తాను. అతని ఊరికే పోదాం, ఫస్ట్ వాళ్ళ ఊరు నుంచే మొదలు పెడదాం. ఫస్ట్ మీ ఊర్లో ఒక రైతులకు న్యాయం చేయి. మీ అందరికీ తెలిసిన విషయం ఇది. ఒక రైతులకు అందరూ కలిసి ఒక వ్యాపారస్తునికి శనగలు వేసారు. ఆ ఊర్లోనే, ఆ ఊరు చెందిన అతనికి మొత్తము ఆ శనగల డబ్బులంతా అతను తీసుకుపోయి వీరశివారెడ్డి గారి దగ్గరనే పెట్టినాడు. పెడితే అతనికి ఇచ్చిన వడ్డీకి ఏదో 2 రూపాయల వడ్డీ 3 రూపాయల వడ్డీకి కొంత అమౌంట్ ఇచ్చినారు. ఇతని తమ్ముడు వీళ్ళందరికీ ఇదే పనే. ఆ ఊర్లో ఎవరన్నా ఉంటే ఇతనిదంతే అతని కాడికి, అతనిదంతే ఇతని కాడికి, ఇట్లా ఒకరి మీద ఒకరు. ఇప్పుడు వీరశివారెడ్డి గారి డబ్బులు ఇస్తాడు వడ్డీకి, ప్రతాప్ రెడ్డి గారు డిమాండ్ చేస్తారు. అప్పుడు ప్రతాప్ రెడ్డి గారు తీసుకొచ్చి మళ్ళీ వీరశివారెడ్డి కట్టడం, ఇలా చేశానన్నమాట. ఇప్పుడు రైతులు దగ్గర 1.5 రూపాయలు రైతులు కష్టం చేసి 6 కాలాలు పండించి 1.5 3 కోట్ల రూపాయలు రైతులకు డబ్బులు తీసుకుపోయి ఎవడైతే ఈ శనగల వ్యాపారం చేసాడో వాతను తీసుకుపోయి వీరశివారెడ్డి గారి చేతికి ఇచ్చిన ఆ ఊరు పెద్ద మనిషి అనుకొని. పెద్ద మనిషి ఏం చేయాలా? అందరినీ పిలిచి సమన్యాయంగా ఫస్ట్ అందరికీ వచ్చిన దాంట్లో పంచాలా. అదట పోనిచ్చి ఇతని తమ్ముడు, ఇతని మేనల్లుడు, ఇతని కుటుంబ సభ్యులు ఎవరెవరు అందరూ మొత్తం రూపాయన్నర 2 రూపాయల వడ్డీతో డబ్బులు తీసుకొని, ఈ రూపాయన్నర 2 రూపాయలు అనేది మేము కూడా కనలే, స్వయాన ఈ వీరశివారెడ్డి దగ్గర ఎవరైతే ఉన్నారో అతను ఆత్మ అంటారు, అతన్ని కమలాపురం ఉన్నాడు, అతనే అన్నాడు, స్వామి మేము 3 రూపాయలు తీసుకోలే, రూపాయన్నర వడ్డీతో తీసుకున్నాము. ఏది పరపతి ఇచ్చినప్పుడు మొత్తం శనగల లెక్క రైతులు తీసుకున్నారు. ఈ పొద్దుటికి ఏమన్నా రైతులకి ఒక 10 రూపాయలు న్యాయం చేసినారా? రైతు 6 గంటల ప్రతి సంవత్సరానికి 6 కాలాలు కష్టపడి పండించి ఏదో పాప పెళ్ళికో, కొడుకు చదువుకో, ఇంకొక దానికో వాళ్ళు రూపాయి కష్టపెట్టి వారి పంట పండించి ఒక రైతుకేస్తే, ఒక వ్యాపారస్తుడికేస్తే, ఆ వ్యాపారస్తుడు ఐపీ పెట్టి ఆ డబ్బులు తెచ్చి నీ దగ్గర పెడితే ఈ రోజుకి 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది, ఒక రైతు కూడా నువ్వు డబ్బులు ఇవ్వలే. ఫస్ట్ ఆ నుంచే నువ్వు రైతులకి నువ్వు ఒక పెద్ద మనిషి అంటున్నావు. సరే నీ చేత కాకుంటే వాడిని పిలిపించిరే, నా చేత కాడంలే, ఇదో నీ డబ్బులు తీసుకొని పో, నువ్వేమైనా చేసుకో అని చెప్పాల్సి బోనిచ్చి, నువ్వు ఏందో నీతులు చెప్తాను నీ నీతులని. నువ్వు నీతులు చెప్పడానికి నువ్వేమన్నా సత్యహరిచంద్రునివే? ఫస్ట్ రైతులకు న్యాయం చేయి. నిన్ను 3 సార్లు నీ ఊళ్ళో రిగ్గింగ్ చేసింటేనే నువ్వు ఇంతవరకు వాళ్ళకి ఏం చేయలేకపోతాను. అదేట పెడతాం. ఆ ఊర్లోనే వీరభద్ర స్వామి టెంపుల్ ఉంది. దగ్గర 50 నుంచి 60 ఎకరాలు అతని మాన్యం ఉంది స్వామిది. ఏం వెంకటేశ్వర వీరభద్ర స్వామి ఏమన్నా మీ తాతో మీ అబ్బోనా? ఊర్లో అందరికీ హక్కు ఉంటుంది కదా, దేవస్థానం భూమి అంటే. ఎవరికి ఇవ్వకుండా నువ్వు 10 ఎకరాలు, మీ తమ్ముడు 10 ఎకరాలు, ఇంకొక మేనల్లుడు 10 ఎకరాలు, ఇంకొకరు మొత్తం మీరే పంచుకొని మీరే తింటారు. నువ్వు నిజంగా కోట ప్రజలకు నువ్వు మేలు చేయాలా, వాళ్ళందరూ బాగుండాలంటే నువ్వు ఆ భూమిని నువ్వు సవాలు పెట్టాలా. ఎండోమెంట్ని పిలిచి సవాలు పెట్టి వచ్చిన డబ్బులు ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ ఊర్లో ఉన్న టెంపుల్కు ఉపయోగపడేలా చేయాలా. అలా చేయకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు దోచుకొని తింటారు. అదే పెడతాం. అతను ఏదో రైతులకు నేను చేసిన అంటాను. దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో 20 నుంచి 22 కోట్ల రూపాయలతో ఒక స్కీమ్, ఎత్తిపోతల స్కీమ్ తెచ్చినావు. ఆ రోజు కోటం ప్రజల బుక్కులు అందరికీ పెట్టి. ఒక్క ఎకరాకన్నా నువ్వు నీళ్ళు ఇవ్వగలిగినావా? నువ్వు రైతు పక్షపాతి, నేను రైతు డెవలప్మెంట్ చేసిన, రైతుకి ఎంతో నేను చేసిన అంటున్నావు. నువ్వు ఏం చేసినావు? ఈరోజు మళ్ళీ ఇసుక గురించి మాట్లాడుతున్నావు. ఇసుకే రోజుకు నరసింహారెడ్డి గారికి 30 లక్షల రూపాయలు ఇంటికి వచ్చినాక నిద్రపోలేదు. ఎక్కడ ఒకటన్నా నువ్వు పట్టుకొని చూపించగలవా? ఒక డిఎల్ఎస్ కమిటీ ఉంది, దాంట్లో కలెక్టర్ గారు, మన డీడీ గారు, మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి ఒక కమిటీ అనేది ఉంది. ఆ కమిటీ టెండర్కి పిలిచింది. టెండర్లో చాలామంది పార్టిసిపేట్ చేసినాడు. పార్టిసిపేట్ చేసి ఎవడైతే బెస్ట్ కోట్, లోయెస్ట్ కోట్ నేను తక్కువ ప్రైస్కు నేను లోడ్ చేస్తానే వానికి ఆ టెండర్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఇక్కడ అంతా జరుగుతున్నాయి. అంతెందుకు ఎవడో రైతులందరూ ఇబ్బంది పడిపోతారు. రెండో ఒక ట్రిప్ కూడా ఇసుక ఎవరు తీసుకోలేదు అంట చెప్తున్నారు మీరు. సొంతం నువ్వే, మీ కొడుకే కంచనగారిపల్లె దగ్గర ఉన్న జామ తోటలోకి రోజుకు 30 నుంచి 40 ట్రిప్పులు ఇసుక తోలుకున్నారా లేదా?
నువ్వు రైతువు తోలుకో, ఎవరేమనలే. మొత్తం నీ పంచాయతీలో రైతులందరిని అడుగు. గత 30 సంవత్సరాలలో ఏ నాడు కూడా ఒక ట్రిప్పు అట్లా తోలుకునేరేమో. ఎక్కడే కానీ ఇసుకకు డబ్బులు లేదు ఈ గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వం. ఎక్కడే కానీ ఇసుకకు డబ్బులే లేదు, ఓన్లీ లోడింగ్ ఛార్జెస్ మాటకే. అది కూడా మీరే పోసుకుంటే కన్నా ఆ డబ్బులు కూడా అవసరంలే. ముందు నీ ఊరి ప్రజలను, నీ పంచాయతీ ప్రజలను అడుగు. ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వము, ఈ ఎమ్మెల్యే గారు ఉన్నంత వరకు మాకు ఇబ్బంది లేదని చెప్పి ప్రతి ఒక్కరూ ఇసుక తోలుకొని బ్రహ్మాండంగా పంటలు పెట్టుకుంటారు. నేను ముఖ్యంగా నీకు కోరేదంటే ఎక్కడికో జిల్లాకో లేకుంటే ఇంకో దగ్గరకో పోవాల్సిన అవసరం లే. ఫస్ట్ నేను ఇప్పుడు నీకు ఛాలెంజ్ చూపిస్తానా, నీ ఊరు రైతులందరినీ పిలుచు, నీ ఊరు ఆంజనేయ స్వామి గుడికనే మీటింగ్ పెడదాం. నువ్వు మొత్తం అందరికీ న్యాయం చేయి. న్యాయం చేసిన తర్వాత రెండోది ఏదైనా ఉంటే మాట్లాడు. నువ్వు మాట్లాడతాను, ఈరోజు మళ్ళీ నీ కొడుకు ఒకటి మాట్లాడుతున్నాడు. వస్తుంటే అన్ని బెల్ట్ షాపులు కనిపించినట్టు అతనికి. నువ్వు అయ్యా కరోనా టైంలో అందరూ జబ్బులు భయపడి మొత్తం సస్సా అంటే బ్లాక్లో మందం మీద నువ్వు ఒక్కొక్క బాటలు 15,000, 20,000, 30,000 పెట్టి అమ్మింది నువ్వు. ఇదే సొంతం నువ్వు కూడా మీ అన్నదమ్ములు ఇద్దరు, ఆ పక్క ఒకతను ఈ పక్క ఒకతను, మీ ఇద్దరు 2014లో అప్పుడు సిఐ నరసింహారెడ్డి గారు ఉన్నారు. అప్పుడు ప్రొద్దుటూరులో మీరే రాళ్ళేసారు. ఏ దాని మీద? విజిలెన్స్ వాళ్ళ మన వెహికల్ మీద, సిఎస్ఆర్ వెహికల్ మీద మీరు రాళ్ళేసిన అన్నదమ్ముడు. మీరిద్దరు ఒకటే. సొంతం నువ్వే. మీ అన్న కొడుకు దొంగ మంది అమ్ముతానికి కేసు పెట్టింది నువ్వే. మీ తమ్ముడు దొంగ మద్యం అమ్ముతాడు, బెంగళూరు నుంచి తెచ్చి మద్యం అమ్ముతాడని సొంతం మీ తమ్ముడే మీ కొడుకు పైన కేసు పెట్టడం జరిగింది. అక్కడ వీరభద్ర వైట్స్ ఉంది కదా మీది, అక్కడ ప్రొద్దుటూరులో, అక్కడ వెంకటేశ్వర థియేటర్ దగ్గర. నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు. నీకు ఏ మొహం? నువ్వు 14లో నేను కూటమి ప్రభుత్వంలో చేరుతాను. కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశము, జనసేన మరియు బీజేపీ ముగ్గురు. నేను బీజేపీలో చేరుతాంటున్నావు. బీజేపీలో చేరుతాంటున్నామని ఏ విధంగా నువ్వు మా చంద్రబాబు నాయుడు గారిని మరియు మా ఎమ్మెల్యే గారిని మీరు ధ్వజం పెడతారు, అనవసరమైన మాటలు మీరు ఎందుకు మాట్లాడతారు? ఏమంటారు, ఆధారం లేని పదాలని, నిరాధారం లేని అన్ని పదాలన్నీ వాడి మీరు ఏదో ఒకటి పబ్లిక్లో నీ కథ అయిపోయింది. నువ్వు ఊరు బొమ్మంటాంది, కాటి రమ్మంటాంది. నువ్వు దానికే సిద్ధంగా ఉండాలా. నీకు దింపుడు గల ఆశ ఇంకా చావనట్టుంది. దింపుడు కనుక ఏదో పిలుస్తారు మన పెద్దోళ్ళు ఎవరు ఉంటే ఒకసారి నైనా అని. నీకు రాజకీయం కాబట్టి ఉంటుంది. నిన్ను 15 సంవత్సరాలు ప్రజలు మర్చిపోయినారు. ఇంకా నీకు ఏం అవసరం లేదు. నువ్వు ఉన్నెళ్ళు చేసే జీవితం లక్షణంగా మన వాళ్ళతో బాగా కలుపుకో. నువ్వు ఎవరో మాటలు విని నువ్వు లేనిపోనేదంతా చేసుకొని నేనేదో హరిచంద్రుడు అంటే ఎవరు నమ్మరు. ఫస్ట్ నేను ఈ బుద్ధి మళ్ళా చెప్తున్నా, మీ ఊరు శనగల రైతులకు న్యాయం చేయి. వాళ్ళందరికీ వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాను. ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేసి తర్వాత ఏదైనా ఉంటే నియోజకవర్గం కానీ ఇంకొకరు కానీ మనం మాట్లాడదాం. నువ్వు అంటున్నావు కదా ఇసుకది కావాలంటే మేము వితౌట్ ప్రూఫ్ అన్ని ఇస్తాం, మేము విత్ ప్రూఫ్. నువ్వు కావాలంటే ఎక్కడికైనా అని వెళ్ళి మీరు చూసుకోండి. ఇట్లా ఊరికి ఆ నోరు ఉంది కానీ అవాకులు చవాకులు పేరాల్సిన అది పద్ధతి కాదు. అది నీ వయసుకు మంచిది కాదు. ఇంతటితోనే నువ్వు బుద్ధి తెచ్చుకొని నీ పని నువ్వు చేసుకుంటే మంచిదని నేను మీడియా ముఖంగా అతను తెలియజేసుకుంటున్నా. నా పేరు పుత్తాయలారెడ్డి, జిల్లా తెలుగు యూత్ అధ్యక్షుడు. గత వారం 10 రోజులుగా మాజీ ఎమ్మెల్యే ఈర్చివాడి గారు మా కొత్త కుటుంబం మీద కానీ పార్టీ మీద కానీ కొన్ని చవాకులు పేరుస్తున్నారు. అవాస్తవాలు చెప్తే నమ్మే స్థితిలో ప్రజలు లేరు, ఎవరు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఆయన 2004లో ఏ పార్టీ నుంచి గెలిచినాడు, ఏ పార్టీలోకి పోయినాడు? 2004లో తెలుగుదేశం నుంచి గెలిచి మా గురువు రాజశేఖర రెడ్డిని, చంద్రబాబు నాయుడు సార్ని తిట్టి ఆ పక్క రౌడీ షీటరు తీపించుకునేది వాస్తవం కాదా? ఆయన గుండెల మీద చేసుకొని చెప్పాలి అది వాస్తవం కాదా అని. అట్లా అది ఇచ్చిపెట్టి ఏందేందో మాట్లాడతాడు ఆయన వయసు తగిన మాటలు మాట్లాడలే. వైసీపీలో ఉంటే నాకు టికెట్ ఇడు ఆయన ఉన్నా అంటాడు, టీడీపీలో ఉంటే నరసింహారెడ్డి ఉన్నాడు టికెట్ ఇరు అంటారు. మరి యాడికి పోయి ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే అవుతా అంటాడు, మళ్ళీ మా మనవని తెస్తా అంటాడు. ఎట్లా ఏమన్నా ఆయనకు మతి ఏమన్నా భ్రమించిందా, ఏమన్నా జ్ఞాపక శక్తి ఏమన్నా తగ్గిందా? ఆయన ఇష్టం వచ్చేటప్పుడు మాడితే ఎట్లా? దానికి ఒక అర్థం ఉండాలి కదా. ఇప్పుడు ఎల్లాడని చెప్పినట్టు కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ. నువ్వు బీజేపీకి పోయి మా కూటమిలో మా భాగస్వాముల మీదకి వచ్చి మన వీళ్ళని విమర్శించడం ఏంది నీ ఇష్టం వచ్చినట్టు? ఏమన్నా అది సాధ్యమయ్యేదేనా? సీఎం రమేష్ చెప్పినా అంటావు, ఇంకొకరు చెప్పినా అంటావు, మాధవ్ చెప్పినా అంటావు. ఎందుకు నేను ఎవరు కోరుకుంటాను? చిటికెచ్చా నా వర్గం అంతా ఉండాలంట. ఏడ చిటికి బెయ్యి, నేను ఎవరు వద్దురా చిటికి వేయకుండా బెయ్యి వస్తుంది నీ వర్గం. ఎవరున్నారు నీ వర్గం? ఎవరున్నారు నీ అనుచరులు? ఎవరున్నారు నీ సహచరులు? ఎవరున్నారు? ఊరికి ఇష్టం వచ్చిన చిటికెచ్చి వచ్చేది కాలం అవన్నీ పోయినాయి, అవన్నీ మర్చిపోవాలి. నువ్వు వయసు రీత్యా మనవాళ్ళతో ఆడుకొని ఉండే శేష జీవితాన్ని గడపాలి. కానీ నేను పొలిటికల్లోకి వచ్చా, రీ ఎంట్రీ ఇచ్చా, నేను మా ఎమ్మెల్యే అవుతా, ఆ ఊళ్ళో నా అడుగులకు మడుగులు అత్తి పడతాను వాళ్ళని ఏం మాట్లాడతాడో, నువ్వు ఏం చెప్తాడో నీకు అర్థం కాలే. అర్థం కాకుండా మాట్లాడితే ఎట్లా? దానికి ఒక అర్థం తీసుకెళ్తావు.
30 లక్షలు అంటావు, నిద్ర రాదని. ఎవరికి నిద్ర రాలేదో ఇప్పుడు అర్థమవుతుంది. ప్రజలంతా చూస్తాను కదా నువ్వు మాట్లాడే మాటలు అసహించుకుంటాను. నీకు సిగ్గు శరం అనేది ఉంటే ఎప్పుడో 20 ఏళ్ళ కింద 20 కేసులు నీ మీద కేసులు ఉంటే పొద్దుటూరులో నిన్ను డయర్ మీద ఊరేగించారు. అదన్నా గుర్తులేదా నీకు? గుర్తుండాలి కదా, అది కూడా గుర్తుండాలి కదా. మీరు మర్చిపోతే ప్రజలు మర్చిపోతారా? కేసులు ఉంటాయి కదా. ఇప్పుడు కూడా తాలూకు స్టేషన్లో అప్పట్లోనే 84/2004 అనేది ఒక కేసు ఉంది. ఎట్లా అండి అట్లా మారితే మీ ఇష్టం వచ్చిన మారితే ఎట్లా? 2024లో తెలుగుదేశం ఎవరు రమ్మని నేను తెలుగుదేశంకి వచ్చావు, మళ్ళీ కాంగ్రెస్ దగ్గర పోయి టికెట్ పోయి బేరం పెడతావు, మళ్ళీ వైసీపీలోకి పోతావు. ఇప్పుడు జాతీయ పార్టీ అంటావు. ఇంకా పార్టీలు ఏడా నీకు లేవు. ఇది ఒకటే ఏమన్నా ఉంటుందేమో కనుక మళ్ళీ మారాలనుకుని నీకు పార్టీలు లేవు. అంత నిలకడ లేకుండా రాజకీయాలు చేసి మా మచ్చ లేకుండా మా పుత్త కుటుంబం కానీ మా పెద్దాయన కానీ మా ఎమ్మెల్యే గారి మచ్చ లేకుండా పార్టీ మారకుండా మచ్చ లేకుండా వాళ్ళు రాజకీయాలు చేస్తా ప్రజాసేవ చేస్తా అంటే వాళ్ళ మీద బురద తల్లడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సబాబు? నువ్వు మాట్లాడుకుంటే నువ్వు అసలు రాజకీయం చేసే అర్హత నీకుందే? నిలకడలే. 2019లో మాకు పక్క ప్రచారం చేస్తుంటావు, ఎలక్షన్ మీ కొడుకు కాపక్కుంటాడు, ఎలక్షన్ అయిపోతున్నా వాళ్ళకి పోయి శుభాకాంక్షలు చెప్తావు. ఏమో ఇంత అన్యాయం ఏమది? అట్లా ఎన్నిపోటు దగ్గరుండి ఎన్నిపోటు పడుతుందా? అవి నీ వయసుకు తగునా? మీకు తెలుదా? అట్లా మా పక్కనే ప్రచారం చేస్తున్నాడు, మీకు కూడా కాపక్కున్నాడు. ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు పోయి ఆ నైట్కే పోయి వాళ్ళతో వైసీపీ వాళ్ళతో పోయి కంగ్రాచులేషన్ చెప్తావు మేము మీకే చేసామని. అట్లా నిలకడలేని రాజకీయాలు నిలకడలేకుండా చేసేది మీరు. మా వాళ్ళ మీద, మా పార్టీ మీద, మా కొత్త కుటుంబం మీద బురదలే ప్రయత్నం చేస్తే ప్రజలు ఒప్పుకోరు, ప్రజలు సహించరు. నీకు తగిన టైంలో సగం బుద్ధి చెప్తారని ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తారు. నా పేరు గంగిరెడ్డి, పెళ్లిమరి మండల పార్టీ అధ్యక్షుని. వీరశివారెడ్డి గారు నేను బీజేపీలో చేరుతున్నాను, కూటమి ప్రభుత్వంలో చేరుతున్నాను అని చెప్తున్నాడు. నీ కుటుంబంలో 4 పార్టీలు ఉన్నాయి. ఒకరు కాంగ్రెసు, మీ తమ్ముడు కొడుకు వచ్చేసి తెలుగుదేశం పార్టీ, నీ కరుణ్ రెడ్డి వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ. అన్ని పార్టీలు నీ ఇంట్లో ఉన్నాయి. ఏ పార్టీ వచ్చినా మాదే అనే ఉద్దేశంతో నువ్వు పార్టీలు అనుకుంటున్నావు. నువ్వు తెలుగుదేశం పార్టీలో కానీ కూటమి ప్రభుత్వమైనటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి పార్టీలో చేరుతానంటున్నావు. చేరండి, సంతోషమే. కాకపోతే కూటమి ప్రభుత్వంలో చేరుతా అంటున్నావు, కూటమిలోనే విమర్శిస్తున్నావు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి అధినేత. అటువంటి నాయకుడిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదిలినారు. ఎమ్మెల్యే గారు విత్తులు పెడుగు తిరుగుతున్నారని కూడా నువ్వు చెప్తున్నావు. నువ్వు కూటమిలో ఎందుకు చేరుతున్నావు? కూటమిని చేరుతా అంటున్నా, నేను చేర్చుకుంటారా? కూటమిని విమర్శించేటప్పుడు నేను ఎవరు చేర్చుకుంటారు? మా ఎమ్మెల్యే గారు యువకులు, ఉత్సాహవంతులు. ఎక్కడ చూసినా కానీ జిల్లాలో కూడా ముఖ్యంగా అందరి ఎమ్మెల్యేల పైన ఉత్సాహంగా ప్రజలకు అందుబాటులో ఉంటారని కూడా ప్రజలందరూ కూడా జిల్లాలో కూడా అనుకుంటున్నారు. అటువంటి నాయకులను కూడా విమర్శించడం నీకు తగదు. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అన్ని పార్టీలు ఉన్నాయి మీరు. కాబట్టి నీకు పద్ధతి కాదు ఇది. విమర్శించడం కూడా పద్ధతి కాదు నీకు ఇది. ఎందుకంటే నువ్వు అనుభవజ్ఞునివి. చేరు, కూటమిలో చేరు, అభివృద్ధి చేయి. కూటమి ప్రభుత్వానికి అన్ని విధాలు సహకరించు. నువ్వు సహకరించాలని లేవు, నువ్వు ఏదో బుడదలని వస్తున్నావు అంతే. మన ఎమ్మెల్యేను, కుటుంబ సభ్యులను, ఎందుకంటే మన రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు మన నరసింహారెడ్డి గారిని విమర్శించాలని వస్తున్నావు తప్ప నీకు ఏరే ఉద్దేశం లేదు. కూటమిలో చేరాలనే ఉద్దేశం లేదు నీకు. ఏం రాళ్ళు వేయాలనే ఉద్దేశం వస్తున్నావు. కాబట్టి నువ్వు తగ్గించుకో. నువ్వు చేరాలంటే చేరు, కానీ విమర్శించడం పద్ధతి కాదు నీకు. అనుభవం ఉంది కాబట్టి నువ్వు ఇంతటితో నువ్వు ప్రశాంతంగా ఇంతకు మా సోదరులు చెప్పినట్టు ఇంట్లో పిల్లలు నడుచుకుంటూ ప్రశాంతంగా ఉండవలసిందిగా నేను కోరుకుంటాను. ఇలాంటి దినమున వీరశివారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు, మా పెద్దయ్య గారి మీద లేనిపోని అనేక ఆరోపణలు చేసినారు. ఆధారాలన్నీ ఆరోపణలు చేస్తూ సహజ వనరులన్నీ దోచుకున్నారని చెప్తున్నారు. మేము ఆధారాలతో వచ్చినాం. వీరశివారెడ్డి గారు ఎక్కడెక్కడ దోపిడీ చేశారు, ఎవరెవరి దొంగతనాలు చేశారు అంటే అన్ని ఆధారాలతో ఉంది. మా మావిలపల్లె గ్రామ పొలంలో ఎస్సీలది డీకేటి భూమి ఎకరా 74 సెంట్లు డీకేటి భూమిని వాళ్ళ కొడుకు పేరు మీద 2026లో శ్యామలాదేవి సబ్ రిజిస్టర్ గారు ఉంటే వాళ్ళని మేనేజ్ చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ అక్కడ బేస్మట్టాలు 3-4 బేస్మట్టాలు వేసుకుంటే ఆ బేస్మట్టాలు కూడా దౌర్జన్యంగా దొబ్బేసి చదువు చేసుకొని ఇప్పుడు ఫీల్డ్ మీద ఉన్నారు. ఇదే విషయం మీద శ్యామలాదేవి గారు కూడా సస్పెండ్ కావడం జరిగింది. అది కూడా మీరు ఎంక్వైరీ చేసుకునే తెలుస్తుంది. ఇట్లా ఈరోజు దాదాపు 5 కోట్ల రూపాయల భూమి విలువ చేస్తుంది ఈ ఎస్సీల భూమిది.
వాళ్ళకు స్వయాన వాళ్ళ కొడుకు పేరు మీదనే రిజిస్టర్ చేసుకున్నారు. 5 కోట్ల రూపాయలు భూమి నువ్వు కబ్జా చేసి పెట్టుకున్నావు. మామిళ్ళపల్లి గ్రామ పొలం 702 ఓటో లెటర్లో ఆధారాలతో సహా మీ పత్రికా ముఖానికి ఇస్తా. ఇట్లే కాకుండా గతంలో క్వాలిస్ కుంభకోణం అని కూడా భారీ ఎత్తున పేపర్లో మీరే రాసినారు. మీ పేపర్లో కూడా దాదాపు 3 క్వాలిస్లు వాళ్ళ అనుచరుడు మామిళ్ళపల్లి పంచాయతీలో మధుసూదన్ రెడ్డి అని 3 క్వాలిస్లు దాదాపు 6 నెలల రూపాయలు 6 నెలల రోజులు మా ఏరియాలో దాచిపెట్టారు ఆ కేసులలో. అది అందరికీ తెలిసిన విషయమే. లేనిపోని తప్పుడన్నీ నువ్వు చేసి మా నాయకుల మీద ఎక్కడ మచ్చలేని మా నాయకుల మీద మీరు ఆరోపణలు చేయడం అంతవరకు సబబో నేను పత్రికాముఖంగా అడుగుతున్నా. ఇవన్నీ కూడా మీరు గమనించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉందని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. 16 డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి, కార్పొరేషన్ ఏరియా.